పోలవరం ప్రాజెక్టు అనుకున్న స్కెడ్యూల్ కల్లా పూర్తి చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ ప్రాజెక్టు సైట్లో డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించిన నిమ్మల ఈ పనులు సగం పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలు పెడతామన్నారు. గతంలో 18 నెలలు కష్టపడి తమ హయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ పాలనలో ఆ కష్టమంతా నాశనమైందన్నారు. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో 1000 కోట్లు అదనపు భారం పడుతోందన్నారు. పోలవరం నిర్వాసితులకు 800 కోట్లకు పైగా పరిహారం అందించిన చంద్రబాబే మళ్లీ మరో 1000 కోట్లు నిర్వాసితుల కుటుంబాలకు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. పరిహారం విషయంలో జగన్ మాటలతో గిరిజనులను మోసం చేశారన్నారు. ఇప్పుడు నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తేనే సమాంతరంగా పునరావాస కాలనీలు సైతం పూర్తి చేస్తామన్నారు. పోలవరంలో ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే ఒక కట్టర్తో డయాఫ్రమ్ వాల్ పనులు మొదలయ్యాయని, ఈ నెలాఖరుకు రెండో కట్టర్ రంగంలోకి దిగుతుందని అధికారులు చెప్పారు. డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగించి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నిమ్మల స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్ కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్ కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు, మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్పెక్షన్ చేసుకుంటూ డిసెంబర్కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని